ప్రధానమైనటువంటి గోదావరి కృష్ణ పెన్నా నదులు ఇక్కడ ఉన్నాయో అదేవిధంగా సముద్ర తీరం ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ హితమైనటువంటి పర్యాటకం ఏ రకంగా వృద్ధి చేయొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా వారికి తెలియజెప్తాం. దాంతోపాటు సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం. అంటే ఏదో ఒక రోజు కార్యక్రమం చేసేయటంలా కాకుండా ఒక కార్యక్రమం ఒక టూరిజం కార్యక్రమం ప్రారంభిస్తే అది 10 కాలాల పాటు నిలబడి మన ఆంధ్రప్రదేశ్ని ఒక పక్కన ఆహ్లాదం ఇచ్చేటువంటి ప్రాంతంగాను మరో పక్కన ఆదాయాన్ని కూడా తీసుకొచ్చే ప్రాంతంగా ఎలా డెవలప్ చేయొచ్చు అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం. అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి పర్యాటకం అంటే ఎక్కడా కూడా పర్యావరణానికి విధ్వంసం కలిగే విధంగా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ టూరిజం యాక్టివిటీ అంటాం, ఆ యాక్టివిటీని టేకప్ చేయడానికి కూడా మేము ఈ విషయాలను కూడా అక్కడ చెప్పబోతున్నాం. మొత్తంగా చూసుకుంటే ఈ 4-5 రోజుల కార్యక్రమంలో దాంతోపాటు విడిగా ఇన్వెస్టర్స్ మీట్లు అవి కూడా అక్కడ కండక్ట్ చేస్తాం. నేను రేపు బయలుదేరి వెళ్తున్నాను. 4, 5, 6 తారీఖుల్లో ప్రధానమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని అది అయిన తర్వాత ఇతరత్ర ఇన్వెస్టర్స్ కూడా వారితో కూడా మాట్లాడి 9వ తారీఖున బయలుదేరి వెనక్కి రావడం జరుగుతుంది. దీనికి వెళ్ళి అసెంబ్లీ సెషన్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం నన్ను వెళ్ళి అక్కడ ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ వేదిక అక్కడ ఉంది కనుక వెళ్ళి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకతను తెలియజెప్పమని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక బాధ్యతతో వెళుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటి వరకు సరైనటువంటి ప్రమోషన్ లేక సరైనటువంటి గుర్తింపు లేక కేరళ మించిన అందాలు మనకు ఉన్నప్పటికీ కూడా గుజరాత్, రాజస్థాను, మహారాష్ట్ర వాటితో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సరైనటువంటి ప్రోత్సాహం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి నుంచి ముందుకు తీసుకువెళ్ళడానికి తద్వారా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక చిత్రపటంలోనే ఒక ప్రధానమైన గమ్యస్థానంగా నిలబెట్టడానికి నేను ఈ కార్యక్రమాన్ని ఉపయోగించదలుచుకున్నాను. అందుకే ప్రత్యేకంగా వెళ్తా ఉన్నాం. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. అందులో ప్రధానంగా జర్మనీలోని బెర్లిన్ ఎక్స్పో సెంటర్ ఇది దీనికి బేసిక్గా వేదికగా ఉంది. తర్వాత ట్రావెల్, టూరిజం ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. టూరిజం డెవలప్మెంట్కి ట్రావెల్ కూడా ఉపయోగపడాలి. దానికి సంబంధించి ట్రావెల్ ఏ రకంగా ఉండాలి, ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి మనం కనెక్టివిటీ ఏ రకంగా పెంచాలి. ఇవాళ మనకి ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాలని కనెక్టివిటీ లేకపోతే రాలేరు వాళ్ళు. ఇవాళ మనకు ఉన్నటువంటి అద్భుతమైన కనెక్టివిటీ రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలు, విశాఖపట్నంలో అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు, తిరుపతిలో ఉన్నటువంటి విమానాశ్రయం, కడప, కర్నూలులో ఉన్న విమానాశ్రయాలు ఇవన్నీ కూడా మన కనెక్టివిటీని పెంచేవే. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలను పెంచుకోవడం ద్వారా ఈ కనెక్టివిటీని ఇంకా పెంచబోతున్నాం కనుక అంతర్జాతీయంగా వచ్చేటువంటి పర్యాటకులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాగలుగుతారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి అంశం పర్యాటక రంగంలో. అది సాంకేతిక పరమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఎక్కడైనా సరే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎక్కడ జరుగుతుందో దాన్ని మనకి అనుసంధానించుకునే విధంగా మనం కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఇది ఈ ఐటీబీ అనేది ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే అనేటువంటి ఇంటర్నేషనల్ టూరిజం ఎక్స్చేంజ్ అనుకోండి, అది 1966లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను. మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నప్పుడు కానీ నాకు తెలిసినటువంటి ఒక అంశం ఏంటంటే ఢిల్లీలో అక్కడ అది కండక్ట్ చేసినటువంటి వాళ్ళు మమ్మల్ని అడిగారు, చాలా సంతోషం అండి, మేము గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇన్విటేషన్ పంపుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, సో దట్ మీకు మాకు కూడా మ్యూచువల్గా ఉపయోగం ఉంటుంది అని పిలిచామండి. ఏ ఒక్కరోజు ఏ ఒక్క మంత్రి కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఐఏఎస్లు కానీ ఎవరు రాలేదు. ఇవాళ మొట్టమొదటిసారి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు వచ్చారు, ఇది చాలా శుభసూచకం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసినటువంటి యూనియన్ టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు, ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యకాలంలో చూపిస్తున్న చొరవ ఎస్పెషలీ పర్యాటక రంగానికి